మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గనుక మనం చూసుకుంటే 130 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 55,865 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో, యాక్చువల్లీ మనం ఏం చెప్పాం ఫ్రెండ్స్, మార్కెట్ ఎంత పైకి వెళ్తున్నా మార్కెట్‌లో ఒక సెల్లర్స్ యొక్క ప్రెషర్ అనేది కనిపిస్తుంది. రేపు 15 మినిట్స్ క్యాండిల్ గనుక ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం అది గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా, ఫ్లాట్‌గా ఓపెన్ అయినా బేరిష్ క్యాండిల్ వస్తే మార్కెట్ ఫాలో అవుతుంది. తర్వాత మీరు కంటిన్యూ అవ్వచ్చు. పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పాను. కానీ 15 మినిట్స్ ఏం జరిగింది ఫ్రెండ్స్, గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్‌లో ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందనమాట. సో, బుల్లిష్ క్యాండిల్ వస్తే ఏం చెప్పాను, నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కూడా వెయిట్ చేయమని చెప్పాను. సో, నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వెయిట్ చేస్తే మార్కెట్‌లో ఒక మళ్ళీ ఫాల్ కనిపిద్దనమాట. ఎప్పుడైతే ఫాల్ కనిపించిందో, సో, మార్కెట్‌లో మన ట్రేడ్ సెటప్ అయితే వర్కౌట్ అవ్వలేదు. సో, ఇంకే ట్రేడ్ సెటప్ కాకుండా మన పాయింట్ ఏంటి, సో, ఎప్పుడైతే మార్కెట్‌లో ఈ హై, ఈ లో ఉంటదో, ఈ మధ్యలో ఏం మొమెంటం జరిగినా మనం ఎటువంటి ఎంట్రీ తీసుకోం. ఈ లెవెల్స్ ఉంటాయో ఇక్కడ మార్కెట్ అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వ్ చేసి ఎక్కడైతే మొమెంటం కనిపిస్తదో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం అనమాట. సో, మీరు మీరు గనక చూస్తే మార్కెట్‌లో ఆల్‌మోస్ట్ ఆల్ ఒక 2 అవర్స్ వరకు మార్కెట్ ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగి, సో, దాని తర్వాత ఇక్కడ ఒక బ్రేక్‌ఔట్ ఇచ్చింది ఫ్రెండ్స్. సో, ఇక్కడ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. సో, నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నానంటే మార్కెట్ చూసారు. ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందో ఇక్కడ నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వెయిట్ చేశా. ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ వస్తే ఎంట్రీ తీసుకుందాం. అంటే మనకు తెలుసు అప్ టు ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని. సో, దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. ఈ 15 మినిట్స్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేనైతే క్యాప్చర్ చేసుకున్నాను. సో, దాని తర్వాత మార్కెట్ ఏందో రైజ్ అప్ అయింది. బట్ నేను ఎటువంటి కాల్ అనేది తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఇక్కడ కన్సల్టేషన్ అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఇక్కడ మార్కెట్ ఏదైతే రిజెక్షన్ ఇచ్చిందో, రిజెక్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మార్కెట్ మళ్ళీ కొలాప్స్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ కన్సల్టేషన్ నిలుస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ అది కూడా జరగలేదు. సో, మార్కెట్ అయితే పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఒక బిగ్ ఫాల్. సో, ఇంక మనం ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదన్నమాట. సో, మనకి ఏదైతే టార్గెట్ అనుకున్నానో టార్గెట్ ఇక్కడ రీచ్ అయ్యాను. రీచ్ అయిన తర్వాత ఇక్కడ మనకు క్లారిటీ లేదన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీరు మీరు గనక చూస్తే ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ వస్తే ఇక్కడ కన్సల్టేషన్ జోన్ అయ్యే ఫార్మ్ ఉందని మనకు తెలుసు కాబట్టి ఇంకా ఎంట్రీ తీసుకోలేదన్నమాట. ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత ఒక బేరిష్ క్యాండిల్. సో, ఇక్కడ కన్సల్టేషన్ అవుతుందేమో అని ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఇంకా ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదన్నమాట. బట్ స్ట్రెయిట్‌గా మొమెంటమ్ అయితే ఇచ్చింది. బట్ నేనైతే ఎంట్రీ తీసుకోలేదు. ఓకేనా? సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో ఏ విధంగా ఉండబోతుందో క్లియర్‌గా చెప్తా చూడండి. ముందుగా మండే క్యాండిల్ గనక అబ్జర్వ్ చేస్తే, మండే క్యాండిల్‌లో అయితే ఒక క్లియర్ ఇండికేషన్ అయితే కనిపించింది ఫ్రెండ్స్. ఏంటంటే మార్కెట్‌లోని సెల్లర్స్ యొక్క డామినేషన్ చాలా ఎక్కువున్నా సరే, ఈ బయర్స్ వాళ్ళు గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఒక మంచి ఇదిచ్చారు. కానీ ఎంత ఇదిచ్చినా సరే అదే సెల్లర్స్ అనే వాళ్ళని క్రాస్ చేయలేకపోయారన్నమాట. ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారో మీకు ఈ లెవెల్‌లో తెలుస్తుంది. ఓకేనా? సో, మార్కెట్‌లో ఈ లెవెల్ ఇక బ్రేక్‌ఔట్ అవ్వలేదు కాబట్టి, సో, ఇంకా స్టిల్ సెల్లర్స్ చేతిలోనే ఇంకా మార్కెట్ అనేది ఉంది. ఈరోజు బయింగ్ ఒక పాజిటివ్‌గా క్లోజ్ అయినా సెల్లర్స్ చేతిలోనే మార్కెట్ అనేది ఉంది. రేపు మార్కెట్ కూడా ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఓకేనా? సో, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గనుక ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి, మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. అది గ్యాప్ అప్ అయినా, ఫ్లాట్‌గా ఓపెన్ అయినా ఇలా ఒకవేళ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయినా సరే, ఎలా ఓపెన్ అయినా సరే మీరు మాత్రం బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్‌లో ఇక్కడ క్లియర్‌గా సెల్లర్స్ యొక్క డామినేషన్ అనేది కనిపిస్తుంది. సెల్లర్స్ చేతిలోనే ఇంకా మార్కెట్ ఉందనేది మనం క్లియర్‌గా అర్థం అవుతుందన్నమాట. మళ్ళీ ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మాత్రం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్‌లో ఈ రోజు క్యాండిల్ బట్టి ఇలా అర్థమవుతుంది. కానీ రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందనేది, సో, ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిందే. ఓకేనా? సో, ఇంకా 1 వీక్ క్యాండిల్ గనుక చూస్తే 1 వీక్ క్యాండిల్ కూడా పెద్ద అంటే ఏం లేదు. ఒక డోజీ క్యాండిల్ కింద నిలిచింది. సో, ఇది ఏ విధంగాన కన్వర్ట్ అవ్వచ్చనమాట. లైక్ గ్యాప్ అప్ అయ్యి ఒక బుల్లిష్‌గా కన్వర్ట్ అవ్వచ్చు. లేదా గ్యాప్ డౌన్ అయ్యి ఒక మళ్ళీ బేరిష్‌గా కన్వర్ట్ అయ్యి ఇంకా ఫాల్ అవ్వచ్చు. ఏదైనా జరగొచ్చు. బట్ నేను అనుకుంటుంది ఏంటంటే, సో, మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా గ్యాప్ అప్ అయ్యి పైకి వెళ్ళే అవకాశాలయితే కొద్దిగా తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో, ఫాల్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుందనమాట. ఓకేనా? సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.